థ్యాంక్స్ రా, టైంకి వచ్చి కాపాడావు. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకురా? నాకు ఈ విషయం సుబ్బునే చెప్పాడు. లాయర్గా వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేశా. అమ్మా నాన్న తమ్ముడు మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత ప్రేమ నీ మీద ఉంటుంది, నా ఫ్రెండ్ మీద కూడా ఉంటుంది. మనం ఒకరిని ఎక్కువగా ఇష్టపడినంత మాత్రాన మన పక్కనున్న వాళ్ళ మీద ఇష్టం తక్కువ అయినట్టు కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎప్పటికీ మిగిలిపోయేది మనిషి మాత్రమే. క్షమించమని అడగాలంటే వయస్సు అడ్డం వస్తుందిరా. పర్లేదు బాబాయ్, మన అనుకున్న వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండకూడదు. నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు బాబాయ్. ఇప్పటి నుండి మన ఫ్యాక్టరీలో లెక్కలన్నీ మీరే చూసుకోండి. మనమందరం ఒక కుటుంబం. ఏమైందన్నా అలా కూర్చున్నారు మీరు? కొద్ది రోజుల క్రితము ఒక ఇద్దరిని ఫ్రెండ్స్ని చూశానురా. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలిరా. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే అంతలా వాళ్ళిద్దరినీ చూస్తుంటే నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారురా. ఇలాంటి కాలంలో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే గొప్ప విషయమే అన్నావు.